Hi guys, welcome to Code with Kaushik YouTube channel. In this YouTube channel, in the path of web development, HTML basic structure వస్తే PPT ఓపెన్ చేద్దాం. Right click, open with PowerPoint. ఇద్దండి. నేను దీన్ని full size present చేస్తున్నా. So this is the HTML basic structure. First HTML tag upper tree లో ఉంటుంది, అంటే పైన రూట్ లెవెల్లో ఉంటుంది. దాని లోపల హెడ్ ట్యాగ్ ప్లస్ బాడీ ట్యాగ్ ఉంటుంది. మళ్ళీ విత్ ఇన్ హెడ్ ట్యాగ్ లో టైటిల్ ట్యాగ్ ఉంటుంది. అండ్ బాడీ ట్యాగ్ లో కూడా ఇంకా చాలా ట్యాగ్స్ వస్తాయి. వాటి గురించి ఫర్దర్గా చూద్దాం. మీకు కుదిరితే ఒక నోట్స్ లో ఈ బేసిక్ స్ట్రక్చర్, అంటే నేను రోజు ఏ డీటెయిల్స్ చెప్తున్నాను వాటి రఫ్ నోట్స్ గా డేటాని ఎంటర్ చేసుకోండి. నేను ఈ పీపీటీని ప్లస్ నేను టైప్ చేస్తున్న కోడ్ ని మీకు ఎయిదర్ గూగుల్ డ్రైవ్ ద్వారా కానీ లేదా గిట్ హబ్ ద్వారా కానీ కోడ్ మీకు షేర్ చేస్తాను. పీపీటీని గూగుల్ డ్రైవ్ ద్వారా మీకు షేర్ చేస్తాను, పబ్లిక్ గైడ్ చేస్తాను. ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు ఏమైనా నోట్స్ ఉంటే నోట్స్లోకి నోట్ చేసుకోండి. సో బ్యాక్ టు నేను విఎస్ కోడ్లోకి వస్తున్నాను. మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, స్మాల్ షార్ట్ కట్ షిఫ్ట్ 1 ఎంటర్ ద్వారా బేసిక్ HTML వచ్చేస్తుంది. సో దీనిలో లైన్ టు లైన్ ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ లైన్లో ఉండే డాక్ టైప్ డాట్ HTML అనేది ఇది HTML, అంటే ఈ ఫైల్ అనేది HTML డాక్యుమెంట్ అని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ HTML ట్యాగ్, ఇట్ ఈస్ ద మెయిన్ ట్యాగ్ ఆఫ్ HTML, అంటే ఈ ఎంటైర్ కోడ్ HTML కోడ్ అని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లాంగ్ అనేది ఫుల్ ఫామ్ వచ్చి లాంగ్వేజ్. మీరు మీ కజన్ని దాని మీద పెట్టినా మీకు దాని డిస్క్రిప్షన్ వస్తుంది. హెల్ప్స్ డిఫైనింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అన్ ఎలిమెంట్, ది లాంగ్వేజ్ దట్ నాట్ ఎడిటబుల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ అంటూ దీని డీటెయిల్స్ వస్తుంది. ఈఎన్ అంటే యాజ్ యూజువల్ మీకు బాగా తెలుసు, ఇంగ్లీష్. నెక్స్ట్ హెడ్, మీరు ప్రతి ఎలిమెంట్ మీద ఇలా చూపిస్తే విఎస్ కోడ్ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, MDN రెఫరెన్స్. ఈ హెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ లింక్ వస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మీ క్రోమ్లోకి వచ్చి దాన్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీరు అఫీషియల్ డాక్యుమెంట్ పేజీకి వస్తారు. ఈ డాక్యుమెంట్లో అసలు హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, దానికి ఉండే యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనే కంప్లీట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇలా డాక్యుమెంట్స్ని చదవచ్చు. హెడర్, హెచ్ గ్రూప్, మ్యాక్సిమం వీటిలో చాలా ఎలిమెంట్స్ గురించి ఉంటాయి, కానీ వీటిలో మనం కొన్ని ఎలిమెంట్స్ గురించే తెలుసుకుంటాం. ఎందుకంటే మనం రియల్ టైంలో మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకు బేసిక్గా ఉపయోగపడేవి కొన్ని ఎలిమెంట్స్. మిగతా అన్ని జస్ట్ డాక్యుమెంట్లో ఉంటాయి, మనం ఎక్కువగా యూజ్ చేయం. 99% మనం కొన్ని ఎలిమెంట్స్నే యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం ఆ ఎలిమెంట్స్ గురించే డిస్కస్ చేద్దాం. కానీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ నుంచి డాక్యుమెంట్లో చదువుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో ఇంకా బ్యాక్ టు మనం కోడ్లోకి వస్తే ఇది. నెక్స్ట్ ఈ మెటా ట్యాగ్స్ని ఇగ్నోర్ చేసేయండి. జస్ట్ ఇవి ఉంటాయంటే ఇవి మనం ఏ డివైస్లో ఓపెన్ చేసాము దాని విత్ వాటిని డిఫైన్ చేస్తుంది. ఇంకా టైటిల్కి వస్తే మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు వేరియబుల్ చూపిస్తాను. టైప్ చేద్దాం ఇక్కడ కోడ్ విత్ కౌశిక్. బాడీలో వచ్చి HTML బేసిక్ స్ట్రక్చర్ సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి షో ప్రివ్యూ ఆప్షన్లోకి వెళ్ళి యూఆర్ఎల్ని Ctrl+A Ctrl+C చేసి క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా, క్రోమ్లో పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇలా వచ్చేసి, సో ఈ టైటిల్ అనేది ఎందుకు యూస్ అవుతుందంటే మనం ఎవ్రీ టైం ఒక న్యూ ట్యాబ్ని ఓపెన్ చేసినప్పుడు పైన ఆ
ట్యాబ్ యొక్క టైటిల్ వస్తుంది. సో, ఆ టైటిల్ ఏముండాలో డిఫైన్ చేయడానికి ఈ టైటిల్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ క్లోజ్డ్ ట్యాగ్. మీకు దీని తర్వాత వీడియోలో క్లోజ్డ్ ట్యాగ్ అంటే ఏంటి? అండ్ ఓపెన్ ట్యాగ్ అంటే ఏంటో చెప్తాను. సమ్ ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఇదొక క్లోజింగ్ ట్యాగ్ అని తెలుసుకోండి. దీంట్లో మనం ఏం రాస్తామో అది ఇక్కడ మనకు వీడియోలో అది మనకిక్కడ ట్యాబ్‌లో పైన డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ హెడ్ అనే ఈ టైటిల్ అనేది హెడ్ ట్యాగ్‌లో ఉంటుంది. ఈ హెడ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టైటిల్ ప్లస్ సమ్ లింక్స్‌ని ఇక్కడ ఇస్తాం. పర్టిక్యులర్ మీకు సీఎస్ఎస్ స్టార్ట్ అయితే తెలుస్తుంది. అందులో అంటే సీఎస్ఎస్ మొత్తంగా 3 టైప్స్ ఉంటాయి. జస్ట్ బేసిక్‌గా చెప్తాను వినండి. ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని 3 టైప్స్‌గా ఉంటాయి. అందులో ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్‌ని డిఫైన్ చేయడానికి అంటే సీఎస్ఎస్‌ని వేరే ఫైల్‌లో రాస్తాము. ఆ ఫైల్‌కి ఈ ఫైల్ లింక్ చేయడానికి ఒక ట్యాగ్ వాడతాం. దాన్ని ఇక్కడే డిఫైన్ చేస్తారు. జావా స్క్రిప్ట్‌ని లింక్ చేయడానికి ఇక్కడే వితిన్ ది హెడ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తారు. అలాగే మనం ఆన్‌లైన్‌లోంచి ఐకాన్స్ తెచ్చుకున్న లాంగ్వేజెస్ మీన్స్ ఫాంట్స్ తెచ్చుకున్న వాటి పర్టిక్యులర్ లొకేషన్‌ని ఇక్కడే డిఫైన్ చేస్తాం. మీకిది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ ఫర్దర్‌గా తెలుస్తుంది. జస్ట్ మీకు ఎక్స్‌టర్నల్‌గా మనం ఏమన్నా వాటితో లింక్ చేయాలంటే ఆ లింక్స్‌నన్నిటి ఈ హెడర్‌లో వాడతాం. కావాలంటే దాని మీద క్లోజ్ చేస్తే దాని ఎలిమెంట్స్ వస్తుంది. దాని గురించి డాక్యుమెంట్‌లో చదువుకోండి. నెక్స్ట్ బాడీ. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్. మనం ఇక్కడ ఈ టైటిల్ ఈ యూఆర్ఎల్ కిందున్న ఈ పార్ట్‌నంతటిని బాడీ అంటాం. మనం వెబ్‌సైట్‌లో యూజర్‌కి ఏం విజిబుల్ అవ్వాలో అదంతా మనం ఇక్కడే డిఫైన్ చేస్తాం ఈ బాడీ ట్యాగ్‌లో. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. దీని గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనం కోడ్‌లో ఏమన్నా తప్పులు రాస్తే అది మనకి ఎర్రర్స్ చూపించదు. కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. కొన్ని సార్లు అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తుంది. అంటే మీరు రాసిన ఆ పర్టిక్యులర్ కోడ్ అంటే దాని రేంజ్, దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతుందో దాన్ని బేస్ చేసుకొని ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను దీనిలోంచి బాడీని రిమూవ్ చేస్తున్నా. సో, నాకు ఆటో ట్యాగ్ అనే ఎక్స్‌టెన్షన్ ఉండడం వల్ల నేను కిందది తీసేస్తాను. పైది కూడా ఎగిరిపోతుంది. నేను దీన్ని డిసేబుల్ చేస్తా. ఒక్క నిమిషం. దీన్ని డిసేబుల్ చేసి ఇప్పుడు ట్రై చేస్తా. పీఓడి. సో, నేనిప్పుడు దాన్ని డిసేబుల్ చేయడం వల్ల ఇప్పుడు నాకది ఆటో చేంజ్ ఆప్షన్ రాలేదు. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కోడ్‌లో ఏం చేంజెస్ కనిపించడంలా. డేటాలో ఏం చేంజెస్ కనిపించవు. అదే నేను హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌ని తీసేస్తా. అండ్ బాడీని మళ్ళీ యాజ్ టీజ్‌గా ఓకే. ఫిల్ అయిపోయింది. చేసి సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో, చేంజెస్ జరగలేదు. నేను కోడ్‌లోకొచ్చి టైటిల్ ట్యాగ్‌ని రిమూవ్ చేస్తా. ఓకే. ఐ థింక్ ఎక్స్‌టెన్షన్ ఫుల్‌గా డిసేబుల్ కాలేదనుకుంటున్నా. ఓకే. డిసేబుల్ అయింది. సో, నా వేరే ఎక్స్‌టెన్షన్స్ ఏంటో డామినేట్ చేస్తున్నట్టున్నాయి. ఏం కాదు. హ్మ్. మనల్ని ఎవరు ఆపేది. సో, అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీకు కోడ్ తేడాగా ఉంటది. ఇక్కడ చూడండి. ఇదేంటి కోడ్ విత్ విష్ణు ఎండ్ అవ్వాలి కదా! /head/body మీకు దీని మొత్తం విజిబిలిటీ కనిపియటం లేదా? కానీ దీంట్లో మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి వరకు టైటిల్‌లో డిస్‌ప్లే అయిపోయింది. మనం కోడ్‌లో తప్పు రాస్తే ఏమవ్వాలి? మనకి ఎర్రర్ డిస్‌ప్లే అవ్వాలి. కానీ హెచ్‌టీఎంఎల్‌లో అలా ఎర్రర్ డిస్‌ప్లే అవ్వవు. సో, కోడ్ ఎక్కడి వరకు పాజిబిలిటీ ఉందో అయిపోతది. సో,
ఆటోమేటిక్‌గా బ్రౌజర్ ఏం కన్సిడర్ చేసిందంటే, ఈ టైటిల్ స్టార్టింగ్ ట్యాగ్ తర్వాత దీనికొక క్లోజింగ్ ట్యాగ్ ఉంటది. సో, ఆ క్లోజింగ్ ట్యాగ్ కనిపించేంత వరకు ఎంత డేటా ఉంటుందో, దాన్నంతటిని అదేంగా కన్సిడర్ చేసింది, టైటిల్‌గా కన్సిడర్ చేసింది. సో, దాన్ని డిస్‌ప్లే చేసింది. అదే నేనిక్కడ టైటిల్‌ని మళ్ళీ పెట్టేస్తా. ఇలా మీకు ఆటో సజెషన్స్ వస్తుంటాయి. కోడ్ ఈజీగా ఉంటుంది. వీఎస్ కోడ్ ఇవి వాడటం వల్ల. ఇప్పుడు నేను డిస్‌ప్లే చేస్తే కోడ్ విత్ కౌశిక్ వచ్చింది. సో, ఎలా హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో మనం ఓపెన్ ట్యాగ్స్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.